కుటుంబ వైసీపీలో బూతుల సంస్కృతి కొనసాగుతున్నట్టు భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఆరోపించారు. సోమవారం మీడియా సమావేశంలో ఆయన వైసీపీ అధ్యక్షుడు జగన్ వ్యాఖ్యలతో సీనియర్ నాయకుల గౌరవం హరించబడిందని, పార్టీ గుర్తింపును రద్దు చేయాలని ఎలక్షన్ కమిషన్కు లేఖ రాసే ప్రణాళికను తెలిపారు. తప్పుడు భాష వాడే నాయకులు చరిత్రలో హీనులుగా నిలిచిపోతారని, తప్పు చేసిన వారిని కులాన్ని తప్పుబట్టే విధంగా రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగించడం సహేతుకం కాదని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు చిక్కల విజయబాబు, గంటా నూకరాజు, మొల్లి లక్ష్మణరావు పాల్గొన్నారు. నమస్కారం. మామూలుగా మనం రెగ్యులర్గా ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టుకుంటూ ఉంటాం. అయితే ఈరోజు ప్రత్యేకించి కేవలం ఒక అంశానికే నేను ఈరోజు పరిమితం అవుతా ఉన్నాను. నిన్న మొన్న రాష్ట్రంలో జరుగుతున్న డెవలప్మెంట్స్ అంతా చూస్తూ ఉన్నాం. ఒక సీనియర్ పొలిటీషియన్గా 6 టైమ్స్ ఎన్నికల్లో గెలిచిన వ్యక్తిగా, ఎన్నో మంది ముఖ్యమంత్రుల దగ్గర ఈ రాష్ట్రంలో పరిపాలన చూసిన వ్యక్తిగా, మరి ఇటీవల జరుగుతున్న పరిణామాలు చూసి పరిష్కారం లేదని చెప్పిన కూడా తెలియజేసుకుంటూ నేను ఎలక్షన్ కమిషన్కి కూడా ఒక లెటర్ రాయాలనుకుంటున్నాను. ఎందుకంటే మీకు ఏదైతే చూపించానో ఇప్పుడు ఈ వీడియోలన్నీ ఇవన్నీ ఎన్క్లోజ్ చేస్తూ ఈ పార్టీ స్టార్టింగ్ నుంచి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిగా ఉన్నప్పుడు ఎలా ఉండింది, ఆయన అపోజిషన్లో ఉన్నప్పుడు ఎలా ఉన్నాడు, పార్టీ పెట్టినప్పుడు ఎలా మాట్లాడారు, ఇవన్నీ కూడా మొత్తం ఒక డాక్యుమెంట్ చేసి దాన్ని మొత్తాన్ని కూడా ఎలక్షన్ కమిషన్కి పంపించాలనుకుంటున్నాం. ఎందుకంటే ఇది ఈరోజుతో అయ్యేది కాదు. నెక్స్ట్ ఫ్యూచర్ జనరేషన్ యువతరం ఉన్నారు, ఈరోజు చాలామంది రాజకీయాలు గమనిస్తూ ఉన్నారు. వాళ్ళ మీద కూడా ఇది తీవ్రంగా ప్రభావం చూపించే అవకాశం ఉంది. కాబట్టి మీ ద్వారా మళ్ళీ ఒకసారి అందరిని కూడా కోరుతా ఉన్నాను. సమాజంలో అందరూ కూడా దీన్ని సీరియస్గా తీసుకోవాలి. దాని మీద మళ్ళీ చివరికి ఒక దీన్ని తెచ్చి నిన్న మొన్న వీళ్ళ మీద దాడులు చేశారు, లేకపోతే ఇంకోటి చేశారని చెప్పి కూడా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఒకప్పుడు గుర్తుంది మీ అందరూ కూడా, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయం ఏదైతే ఉంటుందో ఆ కార్యాలయం మీద దాడి చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు,